Yes, good morning. Today in this session, I'm going to teach you most important topic and the easiest topic, that is probability for class 10 students. So not only for class 10 students, మీరు లోయర్ సెషన్ వాళ్ళు కూడా హ్యాపీగా వినవచ్చు. ఎవరైతే ఐఐటీస్ అలా టార్గెట్ పెట్టుకొని ఉంటారో డెఫినెట్ గా వాళ్ళకు ఫౌండేషన్ కోర్స్ లాగా ఉంటుంది. ఇది డెఫినెట్ గా యూస్ఫుల్ గా ఉండేటువంటి టాపిక్ ఇది. ఇది కొద్దిగా స్కోరింగ్ అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం మీకు ప్రాబ్లం అర్థం కాలేదనుకోండి, కంప్లీట్ గా డల్ అయిపోతారు. రైట్. సో ఇక్కడే పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయితే కానే కాదు ఇది. ఆ సెంటెన్స్, ఆ క్వశ్చన్స్ బాగా అర్థం చేసుకోవాలి, ఆ టర్మ్స్ మీనింగ్స్ బాగా అర్థం చేసుకోవాలి. అంతే, వెరీ క్లియర్. చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇది. రైట్. ఇక్కడ జనరల్ గా మనం యూజ్ చేసేటువంటి రెగ్యులర్ డైలాగ్ ఏంటి? మోస్ట్ ప్రాబబుల్ టుడే ఇండియా విన్ ది క్రికెట్ మ్యాచ్ అగైన్స్ట్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాతో జరిగేటప్పుడు మనకు ఇండియా మ్యాచ్ మేబీ గెలవడానికి ఛాన్స్ ఉందేమో. సో సపోజ్ అదే బంగ్లాదేశ్ అనుకోండి, ఎక్కువ ఛాన్స్ ఉంది అంటాం. ఇండియా విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటాం. సో అది ఆస్ట్రేలియా అన్నప్పుడు 50-50 ఛాన్స్ అంటాం. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి మన బ్యాట్స్మెన్స్, బౌలర్స్ ఇవన్నీ మనం కౌంట్ చేసుకుంటాం. ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు ప్లేయర్స్, ఇవన్నీ కూడా కౌంట్ చేసుకునేసి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే. సో అదే కెన్యాతో మ్యాచ్ అనుకోండి, సో డెఫినెట్ గా 99.9% ఇండియా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటాం డెఫినెట్ గా. సో ఆస్ట్రేలియా అన్నప్పుడు 50-50 ఛాన్స్ ఉంది అంటాం. రైట్ కదా? రైట్. సో మోస్ట్ ప్రాబబుల్ టుడే మేబీ రైన్, అంటే రెయిన్ పడడానికి ఛాన్స్ ఉంది. మోస్ట్ ప్రాబబుల్ ఛాన్స్ ఉంది అంటున్నాం. ఎంత ఛాన్స్ ఉంది? 100%, 90%, 80% అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అలాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఛాన్స్, అదే మ్యాథమెటికల్ మెజర్మెంట్ ఆఫ్ ఛాన్స్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ. సో అది క్లియర్ గా నేను రిప్రజెంట్ చేసి చూడండి. మ్యాథమెటికల్ మెజర్మెంట్ ఆఫ్ ఛాన్స్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ. ఇదన్నమాట డెఫినేషన్. రైట్. మ్యాథమెటికల్ మెజర్మెంట్ ఆఫ్ ఛాన్స్ ఇస్ కాల్డ్ ప్రాబబిలిటీ. వెరీ క్లియర్. సో ఆ ప్రాబబిలిటీని ఎలా కౌంట్ చేయాలి ఏంటి అనేసి మనకు ఒక సపరేట్ ఒక చిన్న డెఫినేషన్ ఉంది, అది చిన్న ఫార్ములా ఉంది. దాన్ని మనం సో ఫేవరబుల్ అవుట్కమ్స్ మనం ఈ అనుకుంటే, సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనం ఎస్ అనుకుంటే, సో ఈలో ఉండేటువంటి పాయింట్స్, ఎస్ లో ఉండేటువంటి పాయింట్స్, వాటి యొక్క రేషియోని మనం ప్రాబబిలిటీగా మనం ట్రీట్ చేసుకుంటాం. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. రైట్. ఓకే, ఫైన్. ఈ ప్రాబిలిటీ కాన్సెప్ట్ ను మనం రియల్ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలా థింక్ చేసుకోవచ్చు అంటే, నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ మన రెగ్యులర్ లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ లో ఏదైనా సపోజ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనం ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకుంటుంటాం. సపోజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో అంటే సో టుడే హాట్ గా ఉందా, లేదంటే రెయిన్ పడడానికి ఛాన్స్ ఉందా, ఇలాంటి వెదర్ ఫోర్కాస్టింగ్ లో కానీ, స్పోర్ట్స్ గేమ్స్ స్ట్రాటజీస్ లో కానీ, అంటే విన్ అవ్వడానికి, లూజ్ అవ్వడానికి, బెట్టింగ్స్ లో కానీ, బెట్టింగ్ పెడుతుంటాం కదా అలా. సో అలాంటి దాంట్లో మనకు ఒక సో లూజ్ అవ్వడానికి కానీ, విన్ అవ్వడానికి కానీ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అలాగే డిటర్మైనింగ్ బ్లడ్ గ్రూప్స్, సో బ్లడ్ గ్రూప్స్ డిటర్మైన్ చేసుకోవడానికి కానీ, సో అలాగే అనలైజింగ్ పొలిటికల్ స్ట్రాటజీస్ కదా. రైట్. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ లైఫ్ లో మనం థింకింగ్ అంటే అనలైజ్ చేసుకునేటువంటి ప్రాసెస్ లో ఈ ప్రాబిలిటీ థియరీ అనేటువంటి కాన్సెప్ట్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. రైట్. కాబట్టి ఇలా చెప్పుకుంటా పోతే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మన రెగ్యులర్ లైఫ్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. రైట్, ఫైన్. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్రాబిలిటీ థియరీలో మనకు కొన్ని టర్మ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ప్రతిదీ ఒక ఎక్స్పెరిమెంట్ గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సపోజ్ ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్ జరిగేటప్పుడు దాన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంట్ గా తీసుకుంటాం. రైట్. అలాగే సపోజ్ ఒక కాయిన్ టాస్ చేస్తున్నాము, టాసింగ్ ఏ కాయిన్, దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ గా తీసుకుంటాం. అలాగే థ్రోయింగ్ ఏ డై త్రో చేసినప్పుడు డైని మనం ఎక్స్పెరిమెంట్ గా తీసుకుంటాం. రైట్. కానీ ఈ కాన్సెప్ట్ లో కొన్ని టర్మ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. రైట్. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఇట్ గివ్స్ వెల్ డిఫైన్డ్ రిజల్ట్స్ ఆర్ అవుట్కమ్స్. ఆ రిజల్ట్స్ మనం అవుట్కమ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ గివ్స్ వెల్ డిఫైన్డ్ రిజల్ట్స్ ఆర్ అవుట్కమ్. వెల్ డిఫైన్డ్ అంటే ఏంటి? వెల్ డిఫైన్డ్ అంటే ఆ ఎక్స్పెరిమెంట్ కు సంబంధించిన అవుట్కమ్స్ మాత్రమే రావాలి. ఇప్పుడు సపోజ్ టాసింగ్ ఏ కాయిన్ అనుకో, కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ అని రావచ్చు, లేదంటే టైల్ రావచ్చు. హెడ్ కానీ టైల్ గా రావాలి, అంతే తప్ప 1 2 3 రాదు కదా. 1 2 3 రాదు. సో కాబట్టి దాన్ని మనం వెల్ డిఫైన్డ్ అంటాం.
అంటే ఎక్స్పెరిమెంట్ సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఏదైతే ఉంటుందో సో దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి అవుట్కమ్స్ రావాలి. దట్ ఈస్ కాల్డ్ వెల్ డిఫైన్డ్ రిజల్ట్స్ ఆర్ అవుట్కమ్స్, రైట్. సో ఎక్స్పెరిమెంట్ అనేది, రైట్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ప్రొవైడెడ్ హియర్. ఇన్ టాసింగ్ ఏ కాయిన్ ఎక్స్పెరిమెంట్, సో వీ హ్యావ్ హెడ్ అండ్ టైల్. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, సో గెటింగ్ హెడ్ గెటింగ్ టైల్ అన్నమాట, రైట్. Okay, fine. So in throwing a die experiment, yes, so die already shown here, 1, 2, 3 is clearly visible face, non-visible face లో 4, 5, 6 ఉంటుంది outside faces లో, right. 1, 2, 3, 4, 5, 6 like that. కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1, 2, 3, 4, 5, 6 గా నోట్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా కొన్ని నేను మీకు ఆల్రెడీ తెలిసిన టాపిక్ ఇది. నేను కొంచెం బ్రషప్ క్లాస్ లాగా అనుకోండి, ఓన్లీ కాన్సెప్ట్ మాత్రం చెప్తున్నాను. ప్రాబ్లం అనేది సెకండ్ పార్ట్ లో రిలీజ్ చేస్తాను, రైట్. ప్రాబ్లం చాలా చాలా సింపుల్ గా రాసుకోవచ్చు. ఎలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయినా కానీ ప్రాబ్లమ్స్ అన్ని నీట్ గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్ అబౌట్ ది ప్రాబబిలిటీ. ద సెకండ్ టర్మ్ ఈజ్ ఈవెంట్. సో ఈవెంట్. సో ఇక్కడ ఈవెంట్ నేను 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్ గా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ టైప్ ఈజ్ ఫేవరబుల్ ఈవెంట్, సెకండ్ టైప్ ఈజ్ నాన్ ఫేవరబుల్ ఈవెంట్ గా తీసుకుంటాను. సో ఫేవరబుల్ ఈవెంట్, నాన్ ఫేవరబుల్ ఈవెంట్ గా తీసుకుంటాం. ఫేవరబుల్ ఈవెంట్ అంటే ఏంటి? సో ఫేవరబుల్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఏదైతే అనుకుంటున్నాము సో దాన్ని మనం ఫేవరబుల్ ఈవెంట్ అని. ఇప్పుడు నేను టాస్ చేసినప్పుడు నాకు హెడ్ కావాలన్నప్పుడు గెట్టింగ్ హెడ్ ఈస్ అవర్ ఫేవరబుల్ ఈవెంట్. ఓకే. సో నాన్ ఫేవరబుల్ ఈవెంట్ ఏంటి? నాట్ గెటింగ్ టైల్ అనేది నాట్ ఫేవరబుల్ ఈవెంట్ గా తీసుకుంది. ఇప్పుడు నేను డై త్రో చేస్తున్నాను, 1, 2, 3, 4, 5, 6 పడడానికి ఛాన్సెస్ ఉంది. నాకు 5 పడాలి, 5 ఫేస్ లో చూపించాలి అంటే సో అవర్ ఫేవరబుల్ ఈవెంట్ ఈస్ 5 అలా చెప్పుకుంటాం. సో ఫేవరబుల్ ఈవెంట్, నాన్ ఫేవరబుల్ ఈవెంట్ అనమాట. ఈ ఫేవరబుల్ ఈవెంట్ ను ఈ అనేటువంటి లెటర్ తో మనం నోట్ చేసుకుంటాం. ఈ అంటే ఫేవరబుల్ ఈవెంట్. సో నాన్ ఫేవరబుల్ ఈవెంట్ ఈజ్ డినోటెడ్ బై ఈ బార్, లేదంటే ఈ కాంప్లిమెంట్. ఈ బార్ అనొచ్చు, లేదంటే మీకు ఈ కాంప్లిమెంట్ అనే లెటర్ తో కూడా నోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్ లో వచ్చేటువంటి సింబాలిక్ రిప్రజెంటేషన్. ఓకే. నేను ఇంటర్మీడియట్ లో వచ్చేటువంటి ఆ సింబల్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, రైట్. కాబట్టి ఇక్కడ ఒక టైప్ లో చదవకూడదు, ఇంటర్మీడియట్ లో ఇంకో టైప్ లో చదవకూడదు. ఓకే. మీరు చదివేటప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చదవండి. ఆ నొటేషన్స్, సింబల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు 10th క్లాస్ నేర్చుకున్నారు అనుకోండి, ఇదే సింబల్స్ ఇదే రిప్రజెంటేషన్ ఇంటర్మీడియట్ లో కూడా అప్లై చేయండి. ఓకేనా, రైట్. కాబట్టి సో ఆ కనెక్షన్ తో నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీకు 10th క్లాస్ సిలబస్ లో అంటే మీ టెక్స్ట్ బుక్ లో ఈ బార్, ఈ కాంప్లిమెంట్ అనేటువంటి సింబల్స్ లేకపోయినా మీరు నేర్చుకోండి, పర్వాలేదు, రైట్. మీకు ఇంటర్మీడియట్ లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ బార్, ఈ కాంప్లిమెంట్, ఈ అని రాసినా కానీ నో ప్రాబ్లం. ఓకే, రైట్, ఫైన్. సో ఫేవరబుల్ ఈవెంట్, నాన్ ఫేవరబుల్ ఈవెంట్. ఇక్కడ ఫేవరబుల్ ఈవెంట్ అంటే నేను ఇందాక చెప్పాను, ఇన్ థ్రోయింగ్ ఏ డై ఎక్స్పెరిమెంట్, సపోజ్ వీ వాంట్ టు గెట్ 4 రావడానికి మనం 4 పడాలి అనుకుంటున్నాను. సో ఫేవరబుల్ అవుట్కమ్ ఈస్ 4 గా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే దాన్ని ఫేవరబుల్ అవుట్కమ్ గా తీసుకుంటాం. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎన్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్. ఫేవరబుల్ ఈవెంట్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ ఉంది, అంటే 1. అంటే ఈ సెట్ లో ఓన్లీ 1 పాయింట్ ఉంది, 4 అనేటువంటి ఓన్లీ 1 పాయింట్. కాబట్టి ఎన్ ఆఫ్ ఈక్వల్ టు 1 గా తీసుకుంటాం. అంటే నంబర్ ఆఫ్ ది ఫేవరబుల్ అవుట్కమ్, సో దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఎన్. సపోజ్ నేను దీన్ని ఎలా చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ నేను ఇలా ఒక బాస్కెట్ డ్రా చేస్తున్నాను. సపోజ్ ఇలా కొన్ని నంబర్స్ ఉన్నాయి, 1, ఇంకొక 1, ఇంకొక సపోజ్ 1, సపోజ్ ఏదో ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ ఇలా, సపోజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో ఇది ఇక్కడ నాకు 3 రావడానికి ఛాన్స్ ఉంది, అంటే 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? గెటింగ్ 1 రావడానికి. లేదు మీకు ఇది ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నీకు పిక్చర్ ఫామ్ లో క్లియర్ గా చెప్తా చూడండి. సపోజ్ నేను ఒక సెట్ తీసుకున్నాను, సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్. ఈ సెట్ లో కొన్ని నంబర్స్ నోట్ చేస్తున్నాను, 1, 1, 1, 2, 2, 3, 4, 4 అలా కొన్ని నంబర్స్ నోట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ సపోజ్ 2 రావాలి అంటే ఎన్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్ 2 ఈజ్ ఈక్వల్ ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఛాన్స్ ఆర్ దేర్. కాబట్టి ఎన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ 2. అంటే 2 అనేది 2 ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఎన్ ఆఫ్ ఈక్వల్ 2 గా తీసుకోవచ్చు. సపోజ్ నాకు 1 కావాలి, ఎన్ ఆఫ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు గెటింగ్ 1. గెటింగ్ 1 ఈజ్ అవర్ ఫేవరబుల్ ఈవెంట్ అనుకుందాం. 1 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకు 3 ఉన్నాయి, 3 1s ఉన్నాయి. కాబట్టి ఎన్ ఆఫ్ గెటింగ్ 1 ఈజ్ ఈక్వల్ 3 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఈక్వల్ 3. సపోజ్ నాకు 4 కావాలన్నప్పుడు
ఎస్ ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2గా తీసుకోవాలి. 2గా తీసుకోవాలి అంటే 4 అనేది 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, రైట్ అలా. సో దట్ ఈస్ కాల్డ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మనం ట్రీట్ చేసుకుంటాం. సో నెక్స్ట్, సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ప్రాబబిలిటీ. సో దిస్ ఇస్ అవర్ మెయిన్ కాన్సెప్ట్. ప్రాబిలిటీ అంటే ఏంటి? మ్యాథమెటికల్ మెజర్మెంట్ ఆఫ్ ది గెటింగ్ ఛాన్స్. అంటే ఛాన్స్ కు మ్యాథమెటికల్ గా ఎలా ఒక నంబర్ తో రిప్రజెంట్ చేస్తాము అంటే 20%, 40%, లేదంటే 70% అనేది ఎలా కౌంట్ చేసుకుంటాము. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ. ప్రాబిలిటీ ఇస్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ మెజర్మెంట్ ఆఫ్ ది ఛాన్స్ ఇస్ కాల్డ్ ప్రాబబిలిటీ. సింపుల్ గా చెప్పండి, రైట్. నేను ఇక్కడ అవన్నీ డెఫినేషన్స్ అన్ని ఏం రావట్లేదు, ఓన్లీ సింపుల్ గా నేను ఇక్కడ సింబాలిక్ రిప్రజెంటేషన్ మాత్రం నోట్ చేస్తున్నాను. ఎన్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అండ్ ఎన్ ఆఫ్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇది పాసిబుల్ అవుట్కమ్స్. ఇది చూడండి, ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్, ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అంటే ఏంటి? మనకు కావాల్సినటువంటి అవుట్కమ్స్ అన్నమాట, మనకు కావాల్సినటువంటి అవుట్కమ్స్, రైట్. సో దట్ ఈస్, సో ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఎస్ టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎన్ ఆఫ్ ఈ అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్. ఈ ఎన్ ఆఫ్ ఎస్ ని మనం ఏమంటామంటే, ఎస్ మనం ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అని కూడా అంటాం. శాంపుల్ స్పేస్ మీకు ఇంటర్మీడియట్ లో వస్తుందండి. ఈ వర్డ్ అనేది ఇంటర్మీడియట్ లో రావచ్చు. శాంపుల్ స్పేస్ అంటే సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మొత్తాన్ని కూడా ఒక సెట్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ శాంపుల్ స్పేస్ గా మనం ట్రీట్ చేసుకుంటాం, రైట్. ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ ఫార్ములా ఉంది. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. పి అంటే ప్రాబబిలిటీ సింబల్. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్, రైట్. ఇది వెరీ సింపుల్, వెరీ సింపుల్ అండి. వెరీ సింపుల్ టాపిక్ ఇది, ఓకే. కాకపోతే ఆ సెంటెన్స్, ఆ వర్డ్స్, ఆ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి, కరెక్ట్ వేలో అర్థం చేసుకోవాలి. ఇక్కడ టర్మ్స్ ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్లీ మోస్ట్లీ అట్లీస్ట్ ఇలాంటి టర్మ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ థియరిటికల్ కాన్సెప్ట్ లో, ఈ థియరిటికల్ చాప్టర్ లో, ఓకే. ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్ అన్న, అట్మోస్ట్ అంటే అట్మోస్ట్ టు, అట్లీస్ట్ టు, ఇలాంటి వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రకారమే మనం ప్రాబిలిటీని మనం కౌంట్ చేసుకుంటాం. ప్రాబ్లం సింపుల్ గా ఉంది అనుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ అనుకోండి, నో ప్రాబ్లం. కొన్ని వర్డ్స్ అడుగుతాడు, అట్లీస్ట్, గెట్టింగ్ అట్లీస్ట్ 1, అట్లీస్ట్ 2, అట్మోస్ట్, సపోజ్. అలాంటి వర్డ్స్ కు చాలా చాలా ప్రియారిటీ ఇవ్వాలి ఈ కాన్సెప్ట్ లో, రైట్. ఇక్కడ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ప్రాబిలిటీ వాల్యూ ఎలా ఉండొచ్చు అంటే ఈక్వల్ టు 0 అయినా ఉండొచ్చు, లేదంటే 1 అన్న ఉండొచ్చు, లేదంటే 0కు 1కు బిట్వీన్ లోనే ఉండొచ్చు అనమాట, రైట్. ఒకసారి 0 కావచ్చు, ప్రాబిలిటీ వాల్యూ మేబీ 0, మేబీ 1, లేదంటే ఈ బిట్వీన్ లో కూడా కావచ్చు, 0కు 1కు బిట్వీన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చెప్పుకుంటాను? సో 0.5 కావచ్చు, 0.75 కావచ్చు, 0.28 కావచ్చు, 0.19 కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకే, ఇలాంటి. సో ఇవన్నీ కూడా ప్రాబిలిటీకి సంబంధించినటువంటి వాల్యూస్ అన్నమాట. అంటే ప్రాబిలిటీ వాల్యూ క్లియర్లీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. సో ప్రాబిలిటీ వాల్యూ కెనాట్ ఎక్సీడ్ 1. ప్రాబిలిటీ వాల్యూ కెనాట్ ఎక్సీడ్ 1. ఇది కూడా రాసుకోండి. ప్రాబబిలిటీ వాల్యూ cannot exceed 1. 1 కన్నా ఎక్కువ కాకూడదు. మీకు పొరపాటున ఏదైనా 1.1 వచ్చింది అనుకోండి, ప్రాబబిలిటీ వాల్యూ సపోజ్ 1.5 అలా వచ్చింది అనుకోండి, అంటే మీ ప్రాబ్లం రాంగ్ అని అర్థం. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. మీరు ఏదో సింప్లిఫికేషన్ కానీ అనలైజింగ్ కానీ రాంగ్ చేస్తున్నట్టు. సపోజ్ ప్రాబిలిటీ వాల్యూ మీకు 5 వచ్చింది అనుకోండి, అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అని అర్థం. అర్థమైందా? ప్రాబిలిటీ వాల్యూ ఖచ్చితంగా 0కు 1కు మిడిల్లోనే ఉండాలి. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 0.5, 0.75 అంటే అలాంటి వాల్యూస్ అన్నమాట, రైట్. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1. ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే ఏంటి? ఫేవరబుల్ ఈవెంట్. ఇదేమో ఫేవరబుల్ ఈవెంట్, ఇదేమో నాన్ ఫేవరబుల్ ఈవెంట్. ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రాబిలిటీ వాల్యూ ఎప్పుడైనా కానీ 1 అవుతుంది అన్నమాట. ఆ రెండింటిని సమ్ చేసుకుంటే 1 అవుతుంది. ఇవి కొంచెం ఒక రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అంతే. అలాగే ప్రాపర్టీని మనం ప్రాపర్టీ వాల్యూని మనం ఎలా ట్రీట్ చేయవచ్చు, ఏ ఫార్మ్స్ లో మనం చెప్పవచ్చు అంటే రేషనల్ ఫామ్ లో చెప్పవచ్చు, డెసిమల్ ఫామ్ లో చెప్పవచ్చు, పర్సెంటేజ్ ఫామ్ లో కూడా చెప్పుకోవచ్చు. మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్, వెరీ క్లియర్.
సో రేషనల్ ఫామ్ లో చెప్పినా కరెక్టే, డెసిమల్ ఫామ్ లో చెప్పినా కరెక్టే, అంటే పర్సెంటేజ్ ఫామ్ లో చెప్పినా కరెక్ట్. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? రేషనల్ ఫామ్ అంటే సపోజ్ మీకు 1/2 కావచ్చు, 1/2 కావచ్చు. డెసిమల్ ఫామ్ అంటే ఏంటి? డెసిమల్ ఫామ్ అంటే 0.58 అలా కావచ్చు. ఓకే, రైట్, అలాంటిది కావచ్చు. నెక్స్ట్ పర్సెంటేజ్ ఫామ్ ఏంటి? పర్సెంటేజ్ ఫామ్ సపోజ్ 40% అలాంటి ఫామ్ కూడా కావచ్చు. ఇలా మనం డిఫరెంట్ గా మనం ఈజీగా ప్రాబిలిటీ వాల్యూ మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్, నేను కొంచెం ఫాస్ట్ గా నేను ఫినిష్ చేస్తున్నానండి ఈ సెషన్ అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చాను. సో దిస్ ఇస్ అ బాస్కెట్. బాస్కెట్ లో కొన్ని బాల్స్ ఉన్నాయి, రెడ్ కలర్డ్ బాల్ 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, రైట్, బాస్కెట్ అన్నమాట. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కలర్ బాల్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది? రెడ్ కలర్ బాల్ రావడానికి ఎన్ని ప్రాబిలిటీ ఉంది? టోటల్ బాల్స్ రాసుకోవాలి. ఇక్కడ టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇస్ ఈక్వల్ టు 6 ఉన్నాయి. ఇక్కడ రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి, అంటే 6/6 వాల్యూ ఎంత? 1. సో 1 కాబట్టి సో దీన్ని మనం 100% గా చెప్పుకోవచ్చు. 1 అంటే 100% గా చెప్పుకోవచ్చు. రైట్, కాబట్టి మనకు 100% జరగడానికి ఛాన్స్ ఉంది. ప్రాబిలిటీ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ది ప్రాబిలిటీ ఈక్వల్ టు 1. 1 అంటే ఏంటి? 100% కదా, 100%. కాబట్టి సో ఇక్కడ ఫెయిల్ అవడానికి ఛాన్స్ లేనే లేదు, 100% కాబట్టి. సో ఇలాంటి ఈవెంట్ మనం ఏమంటామంటే సర్టెనిటీ అంటాం ఇక్కడ. సో ఈజ్ కాల్డ్ సర్టెనిటీ ఈవెంట్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. సర్టెనిటీ ఈవెంట్ అంటే 100% హ్యాపెనింగ్ ఈవెంట్. వాట్ ఈస్ సర్టెనిటీ ఈవెంట్? 100% హ్యాపెనింగ్ ఈవెంట్ ఈస్ కాల్డ్ సర్టెనిటీ అని చెప్పుకోవచ్చు. రైట్, ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్క ట్రయల్లో కూడా మనకు ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ లేదు, ఎందుకంటే ఉండేదన్నీ కూడా రెడ్ బాల్స్ లో నుంచి మనం రెడ్ బాల్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏ ట్రయల్ చేసుకున్నా కానీ రెడ్ బాల్ వస్తుంది కదా, రైట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ 100% హ్యాపెనింగ్ ఈవెంట్ కాబట్టి దీన్ని సో సర్టెనిటీ ఈవెంట్ గా మనం తీసుకుంటాం అన్నమాట. 100% హ్యాపెనింగ్ ఈవెంట్. రైట్, ఇంకొక చూడండి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ కలర్ బాల్. ఇదే ప్రాబ్లంలో ఇక్కడ రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి, ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఉన్నాయి, కానీ గ్రీన్ కలర్ ఉందా? గ్రీన్ కలర్ లేదు. కాబట్టి దీన్ని ఎలా కౌంట్ చేసుకున్నాము అంటే బాస్కెట్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 6 బాల్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ బాల్స్ ఉన్నాయి ఇక్కడ 0, ఏం లేవు కాబట్టి 0. సో 0/6 0 కదా, 0 మనం ఎలా చెప్పుకుంటాము? 0% గా చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ బాల్ రావడానికి ఛాన్స్ లేనే లేదు, అంటే దాన్ని ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇట్ ఈస్ క్లియర్లీ ఇంపాసిబుల్ హియర్. ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్ గా చేసుకుంటాం అనమాట. అంటే రెడ్ బాల్స్ ఉండే చోట గ్రీన్ బాల్ రావడానికి ఛాన్స్ లేదు కదా, సో దట్ ఈస్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ కింద ఒక చిన్న నోట్ ఇచ్చా చూడండి. సో ఈ నోట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాబిలిటీ ఆఫ్ E ఈక్వల్ టు 1, హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ది ప్రాబిలిటీ 1. సో ప్రాబిలిటీ ఆఫ్ E ఈక్వల్ టు 100%, దెన్ ఈస్ కాల్డ్ సర్టెనిటీగా మనం ట్రీట్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ E ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 0%, దెన్ ఈజ్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. ఇవన్నీ చిన్న చిన్న డెఫినేషన్స్ అనమాట. ఇది బిట్స్ కు చాలా చాలా ఇంపార్టెంట్, MCQs లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. రైట్, బాగా గుర్తుపెట్టుకోవాలి వాల్యూస్ అన్ని కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో మనం టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎలా రాసుకోవచ్చు ఏంటి అనేసి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను. సో 1 కాయిన్ టాసింగ్ ఎక్స్పెరిమెంట్ లో సో మనం S ఈజ్ ఈక్వల్ టు H, T గా నోట్ చేసుకోవచ్చు. అంటే శాంపుల్, దీన్ని ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అంటాం. శాంపుల్ స్పేస్ గా ట్రీట్ చేసుకుంటాం. ఆ శాంపుల్ స్పేస్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే నంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ ఇస్ ఈక్వల్ టు 2 ఉన్నాయి. అంటే సో ఈ 2 కదా, 1 1 2. సో N of S ఇస్ ఈక్వల్ టు 2 గా తీసుకుంటాం. అదే మనం 2 కాయిన్స్ టాసింగ్ ఎక్స్పెరిమెంట్ అనుకోండి. సో ఫస్ట్ కాయిన్ మీద హెడ్ రావచ్చు, సెకండ్ కాయిన్ మీద హెడ్ రావచ్చు, ఫస్ట్ కాయిన్ మీద టైల్ రావచ్చు, సెకండ్ కాయిన్ మీద టైల్ రావచ్చు. సో ఒక కాయిన్ మీద హెడ్, ఇంకో కాయిన్ మీద టైల్, ఒక కాయిన్ మీద టైల్, ఇంకో కాయిన్ మీద హెడ్ రావచ్చు. అంటే 4 ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. కాబట్టి ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఏమంటాము? శాంపుల్ స్పేస్ అంటాం. దీన్ని శాంపుల్ స్పేస్ గా ట్రీట్ శాంపుల్ స్పేస్ గా మనం ట్రీట్ చేసుకుంటాం ఇక్కడ. సో హియర్ N of S ఇస్ ఈక్వల్ టు 4 గా మనం తీసుకుంటాం. N of S ఇస్ ఈక్వల్ టు 4 గా తీసుకుంటాం. ఈ 4 మనం ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఈ 2 అంటే ఏంటి? 2 అంటే ఒక కాయిన్ మీద పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ పైన ఉండేటువంటి 2 అనేది నంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నమాట. నంబర్ ఆఫ్
పాయింట్స్ గా తీసుకోవచ్చు, నంబర్ ఆఫ్ పాయింట్స్. అలా మనం సపోజ్ నేను 3 కాయిన్స్ యూజ్ చేశాను అనుకోండి, సపోజ్ 3 కాయిన్స్ అన్నప్పుడు 3 కాయిన్స్ అన్నప్పుడు మనకు టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఎలా రాసుకోవచ్చు, 2 power 3 అంటే 8 గా రాసుకోవచ్చు. అంటే 3 కాయిన్స్ మనం టాస్ చేసినప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 power 3 అంటే నంబర్ ఆఫ్ కాయిన్స్. ఆ ఎక్స్పెరిమెంట్ లో ఎన్ని కాయిన్స్ యూజ్ చేస్తున్నామో పైన పవర్ లో నోట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ 2 power 3, దాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8. సపోజ్ నేను 10 కాయిన్స్ అనుకోండి, 10 కాయిన్స్. సో 10 కాయిన్స్ అన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయండి. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 power 10 గా రాసుకోవచ్చు. 2 power 10 అంటే 2 power 10 అంటే ఏంటి, 2 into 2 into 2 ఇలా కౌంట్ చేసుకుంటే 10 టైమ్స్ రాసుకుంటాం కదా. అది మీది ఇదంతా కౌంట్ చేసి రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ జస్ట్ వీ హ్యావ్ టు రైట్ 2 power 10 గా రాసుకోండి. ఇవన్నీ కూడా ఎంసీక్యూస్ లో ఇంపార్టెంట్. సో write the total number of possible outcomes in 10 coins experiment, in 10 coin tossing experiment అంటే 2 power 10. So write the total number of possible outcomes in n number of coins tossing experiment 2 power n. So n coins ఉన్నప్పుడు సపోజ్ n number of coins ఉన్నప్పుడు మనకు n of s ఎలా రాసుకుంటాము, n of s is equal to 2 power n గా రాసుకుంటాం. ఇవన్నీ కూడా ఎంసీక్యూస్ కి ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంసీక్యూస్ కు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో యూ షుడ్ బి రిమెంబర్ వెరీ కేర్, రైట్. సో డైస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కు వచ్చేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ డై అనుకోండి, సింగిల్ డై అన్నప్పుడు ఓన్లీ 6 ఛాన్సెస్, 1 2 3 4 5 6 నెంబర్స్ వరకు పాసిబుల్ అవుతుంది. సో దెన్ ఎన్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ 6 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసుకో, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 6 గా రాసుకో. అంతే తప్ప ఈ లాస్ట్ లో ఉండేటువంటి 6 ఇది 6 అని కాదు. పాయింట్స్ చూసుకోండి, 1 2 3 4 5 6 పాయింట్స్ ఆర్ దేర్, దెన్ ఎన్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ 6 అలా అనమాట. సో అదే 2 డైస్ అనుకోండి, 2 డైస్ అన్నప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, ఎస్ 1 1 1 2 1 3 2 1 అలా. దీన్ని ఈజీగా లాజికల్ గా గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 1. దీనికి మీనింగ్ ఏంటంటే, దీనికి మీనింగ్ చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ నేను 1 2 తీసుకున్నాను అనుకోండి, 1 2 అంటే ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 2 అని అర్థం. సపోజ్ ఇక్కడ 4 6 ఉంది అనుకోండి, 4 6 అంటే ఫస్ట్ డై మీద 4, సెకండ్ డై మీద 6 అని అర్థం. సో ఇలా మీరు థింక్ చేయండి, ఓకేనా. దీన్ని మనం ఒక సింపుల్ బ్రాకెట్ లో రాసి నీట్ గా వాటి మిడిల్ లో కామా పెట్టుకుంటూ రావాలి. అంటే ఇదంతా కలిపి ఒక పాయింట్ అంటాను ఇదంతా. సో దిస్ ఇస్ 1 పాయింట్, దిస్ ఇస్ 1 పాయింట్, దిస్ ఇస్ 1 పాయింట్, అంటే 1 ఛాన్స్. ఇప్పుడు 2 డైస్ నేను అట్ ఎ టైం నేను త్రో చేసే అనుకోండి, 2 డైస్ ను. సో దీని మీద 1 రావచ్చు, దీని మీద 6 రావచ్చు. దీన్ని ఒక ట్రయల్ గా చెప్పుకోవచ్చు కదా, ఇది ఒక ఛాన్స్ గా చెప్పుకోవచ్చు అలా అనమాట, రైట్. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే, సో ఇక్కడ 1 2 3 4 5 6, ఇక్కడ కాలం వైజ్ 1 2 3 4 5 6, ఇక్కడ ఏమో 6 ఉన్నాయి. సో ఇట్ సైడ్ తీసుకున్నా కానీ మనకు 6 ఉన్నాయి. సో 6 into 6 ఎంతమా, 36 పాయింట్స్ ఉన్నాయి. సో 36 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ 36 గా మనం చెప్పుకోవచ్చు. సో దాట్ ఈస్, కాబట్టి ఈ 36 ఎలా రాసుకోవచ్చు ఒకసారి చూడండి. సో దిస్ 36 కెన్ బి రిటన్ యాజ్ 6 స్క్వేర్ గా రాసుకోవచ్చా, ఆబ్వియస్లీ 6 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఈ 6 అనేది ఏంటి, ఒక డై మీద ఉండేటువంటి పాసిబుల్ అవుట్కమ్స్ అన్నమాట, ఒక డై మీద ఉండేటువంటి పాసిబుల్ అవుట్కమ్స్. ఈ పైన ఉండేటువంటి 2 అనేది నంబర్ ఆఫ్ డైస్ అన్నమాట. అంటే ఎక్స్పెరిమెంట్ లో ఎన్ని డైస్ యూజ్ చేసామో దట్ ఈస్ పవర్ లో రాసుకుంటాం, రైట్, అలా అనమాట, రైట్. ఇప్పుడు నేను సపోజ్ 3 డైస్ అనుకోండి, 3 డైస్ అన్నప్పుడు ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఎలా రాసుకోవచ్చు, ఎన్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 6 power 3 గా రాసుకోవచ్చు, 6 power 3 గా రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి ఇంపార్టెంట్ అనమాట, బీ వెరీ కేర్ఫుల్. ఎన్ డైస్ అన్నప్పుడు 6 power n గా రాసుకోవచ్చు, 10 డైస్ అన్నప్పుడు 6 power 10 గా రాసుకోవచ్చు, రైట్, అలా అనమాట, రైట్. సో రైట్, ఇక్కడ చూడండి నేను ఇక్కడ నీట్ గా రాస్తున్నాను, అది మీకు ఒకసారి ఐడియా ఉంటుంది. ఎస్, హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ some important points here. Yeah, suppose 3 dice, here n of s equal to 6 power 3. Suppose 10 dice అయినప్పుడు n of s అంటే total number of possible outcomes 6 power 10. Suppose n number of dice అన్నప్పుడు
సో ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6/4n గా రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎంసీక్యూస్కి ఇంపార్టెంట్, బీ వెరీ కేర్ఫుల్, రైట్? సో దీన్ని మనం నెక్స్ట్ నేను ప్రాబ్లం చెప్పేటా చెప్తాను. సో దీంట్లో నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా రాయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా రైట్, వెరీ క్లియర్. సో నెక్స్ట్ సెషన్లో నేను ప్రాబ్లమ్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, రైట్? సో ఇక్కడ 52 ప్లేయింగ్ కార్డ్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ప్లేయింగ్ కార్డ్స్ ఇది. సో 52. సో ఇక్కడ బ్లాక్ కలర్డ్ కార్డ్స్ ఉన్నాయి, అలాగే రెడ్ కలర్డ్ కార్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు తెలిసినటువంటి కాన్సెప్ట్ ఇది, రైట్? స్పేడ్ క్లబ్స్, ఈ స్పేడ్ క్లబ్స్ అనేది 26, అలాగే హార్ట్ డైమండ్ అనేది 26. 26 వెరీ క్లియర్. కాబట్టి ఇక్కడ బ్లాక్ కలర్డ్ ఎన్ని ఉన్నాయి మనకు? 26 బ్లాక్ కార్డ్స్. టోటల్ గా మనకు 26 ఉన్నాయి బ్లాక్ కార్డ్స్, టోటల్ గా 26. సో ఇక్కడ రెడ్ కలర్డ్ ఎన్ని ఉన్నాయి మనకు? రెడ్ కలర్డ్ 26 ఉంటాయి. రెడ్ కలర్ కార్డ్స్ ఇది ఒక 26 ఉంటాయి ఇవి. సో రెడ్ కలర్ లో ఉండేటువంటిది హార్ట్ డైమండ్, బాగా గుర్తుపెట్టుకోవచ్చు, హార్ట్ డైమండ్ రెడ్ కలర్. సో స్పేడ్ క్లబ్స్ అనేది మనకు బ్లాక్ కలర్డ్ కార్డ్స్ గా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్పేడ్, దీని ఏమంటారు? ఈ సింబల్ అన్నమాట, స్పేడ్ కార్డ్ యొక్క సింబల్. ఇది సింబల్ చూసారా, స్పేడ్ కార్డ్ సింబల్. సో ఇది క్లబ్ సింబల్, అలాగే హార్ట్ సింబల్, ఇది డైమండ్ సింబల్, రైట్? ఇక్కడ చూడండి, స్పేడ్ చూడండి 13 స్పేడ్స్ అండ్ క్లబ్స్ వచ్చేసి 13 ఉన్నాయి. సో ఈ 13 కార్డ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ 1 కింగ్ కార్డ్, 1 క్వీన్ కార్డ్, 1 జాక్ కార్డ్, యాస్ కార్డ్ అండ్ 2 to 10 కార్డ్స్ ఉంటాయి. 2 to 10 కార్డ్స్. 1 అనేది ఉండదు, ఓకే? 1 అనే నంబర్ ఉండదు. సో 2 నుంచి 10 వరకు ఉంటాయి నంబర్స్, ఓకే? న్యూమరికల్ నంబర్స్ అన్నమాట. నెక్స్ట్ 1 ఏస్ కార్డ్, 1 జాక్ కార్డ్, క్వీన్ కార్డ్, కింగ్ కార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వెరీ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ ఈ కింగ్, క్వీన్, జాక్, ఈ 3 కార్డ్స్ మనం ఏమంటాం అంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫేస్ కార్డ్స్. ఈ 3 మనం ఏమంటాం అంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ కార్డ్స్ మనం ట్రీట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, ఇక్కడ ఒక 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో హియర్ ఆల్సో వీ హ్యావ్ 3 ఫేస్ కార్డ్స్, హియర్ ఆల్సో వీ హ్యావ్ 3 ఫేస్ కార్డ్. కాబట్టి టోటల్ ఫేస్ కార్డ్స్ is equal to, so 4 into 3 that is equal 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 12 ఫేస్ కార్డ్స్. మీకు బ్లాక్ కార్డ్స్ గురించి ప్రాబ్లం అడగచ్చు, రెడ్ కార్డ్స్ గురించి ప్రాబ్లం అడగచ్చు, లేదంటే ఏఎస్ అంటాడు, లేదంటే కింగ్ అంటే, ఇవన్నీ కూడా నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు వెరీ క్లియర్ గా నేను చెప్తాను, రైట్? ఇదండి. సో దిస్ ఇస్ అ థియరీ పార్ట్ ఆఫ్ ది ప్రాబబిలిటీ, ఓకే? కొంచెం ఒకసారి మీరు కొంచెం బ్రష్ అప్ క్లాస్ లాగా అనుకునేసి ఒకసారి అన్ని రివిజన్ చేయండి, ఓకేనా? రైట్? మీకు ప్రతి ఒక్క సెషన్ అంతా కూడా మీకు చాలా బ్యూటిఫుల్ గా, చాలా ఇంపార్టెంట్ గా ఉండేటువంటి సెషన్ ఇది, ఓకేనా? రైట్? మీకు కాకపోతే నేను మై రిక్వెస్ట్ ఈజ్ వీ హ్యావ్ టు స్టే. మీరు వీడియో చూడడానికి ట్రై చేయండి, ఊరికే స్కిప్ చేయవద్దండి. ఎప్పుడైతే మీరు వీడియో చూడడానికి ట్రై చేస్తారో అప్పుడు కరెక్ట్ అవుతారు, సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఓకే? సో మీరు స్కిప్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, మీ కనెక్షన్ అనేది తగ్గుతుంది, అంటే అప్రోచింగ్ అనేది తగ్గుతుంది. ఎస్, రైట్? సో కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్ మా. పార్ట్ 2లో నేను ప్రాబ్లమ్సే చెప్తాను. ప్రాబబిలిటీకి రిలేటెడ్ గా ఉండేటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఆ క్వశ్చన్స్ ని ఎంత ఈజీగా క్రాక్ చేయవచ్చు, ఎంత ఈజీగా బ్యూటిఫుల్ గా ఆన్సర్స్ రాయవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ పార్ట్ 2లో ఉంటుంది. సో కీప్ స్టడీ మా, విష్ ఆల్ ది బెస్ట్.